ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన విధ్వంసకరమైన పాలనని గాడిలో పెట్టే ఉద్దేశంతో అనేక రకరకాల సంస్కరణలు తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం వాటిలో భాగంగానే ఈ పీపీపీ అనేది మన రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లోని కర్ణాటక కానీ జార్ఖండ్ కానీ అనేక రాష్ట్రాల్లో ఇది ఆల్రెడీ మెడికల్ కాలేజీ విషయంలో అమలవుతూ ఉంది. ఒక మెడికల్ కాలేజీలే కాదు, రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లోని ఈ పీపీపీ విధానం అనేది ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఒక జూనియర్ కాలేజీలు తీసుకున్నా, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకున్నా, వేరే ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ లేదా రహదారుల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పీపీపీ విధానం అమలవుతుంది. గత ప్రభుత్వంలో మీరు మెడికల్ కాలేజీలకి మొత్తం మెడికల్ కాలేజీలన్నీ మేమే తీసుకొచ్చాం, మేమే కట్టించామనే పద్ధతిలో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవన్నీ ఏ రకంగా ఉన్నాయో వాటిని చూస్తే ఈరోజు అందరికీ అర్థమవుతుంది. త్వరితగతిని పేదవారికి లేదా మధ్యతరగతి వారికి విద్యార్థులకి ఇమ్మీడియట్గా వైద్య విద్య అందుబాటులోకి రావాలని కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ పీపీ విధానాన్ని తీసుకొచ్చి, ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒక పక్కన సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం ఇప్పుడు మీరు చేసిన విధ్వంసకరమైన పాలనకి నిధుల కొరత ఏర్పడిన కారణంగా దీనికి పూర్తిగా ప్రైవేటైజేషన్ కాకుండా ప్రభుత్వ భాగస్వామ్యంతో, అంటే బిల్డింగ్లన్నీ ప్రభుత్వమే స్థలం అంతా ప్రభుత్వమే కడుతుంది, దాని మీద యాజమాన్య పర్యవేక్షణ అంతా ప్రభుత్వానికి ఉంటుంది. కేవలం అభివృద్ధి, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక ఫ్యాకల్టీకి మాత్రమే ప్రైవేటైజేషన్కి అవకాశం ఉంటుంది. దాన్ని పీపీపీ అంటారు. అదేదో పీపీపీ అనేది ఒక నేరంగా దాన్ని మీరు ప్రజల్లో తీసుకెళ్ళి, ఎందుకంటే మీరు ప్రతి గ్రామాన్ని తిరిగి కోడి సంతకాలు చేయిస్తున్నారు. ఆ కోడి సంతకాల్లో నిజంగా చదువుకు రాని వాళ్ళు ఒక సంతకం పెట్టామంటే పెడతారు. దానికి ఏమి ఇదంతా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, లేకపోతే విద్యార్థుల దగ్గరికి వెళ్తున్నారు, గుళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, బళ్ళు దగ్గరికి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలు. ఎందుకంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన చర్యలు చేశారో అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ మీరు పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వం మీద ఏదో బురద చల్లాలని చెప్పి దీన్ని ఏదో వేరేగా తప్పుడు మార్గంలో తీసుకెళ్లి దీన్ని ప్రజల్లో మీరు ఏదో మెప్పు పొందాలని ప్రయత్నిస్తే మీరు ఖచ్చితంగా జీరోలు అవుతారు. నిన్న కూడా కూటమి నాయకులు అందరూ ఇది పీపీపీ అన్నది పూర్తిగా విరుద్ధమని, లేకపోతే పేదలకు ఏ రకంగా మేలు జరగదని విమర్శిస్తా ఉన్నారు. వాళ్ళకి అసలు పూర్తిగా అర్థమవుతుందా? అసలు ఈ పీపీపీ గురించి పూర్తిగా అధ్యయనం చేయండి, అప్పుడు మీరు సంతకాలు చేయించండి. ఎందుకంటే మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో అడగండి. ఈరోజు ఏదైనా ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటేనే పూర్తిగా సక్సెస్ అవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్తో దీన్ని ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి అందులో మంచి మంచి ఫ్యాకల్టీని కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇదంతా పూర్తిగా ప్రభుత్వ దాంతో సాధ్యం కాదు. అందుకని ఈ పీపీపీ విధానం వల్ల మెరుగైన వైద్యం అందుతుంది, అలాగే ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది, అలాగే మంచి మంచి ఫ్యాకల్టీ ఉండి విద్యార్థులకు మంచి విద్య అందుతుందని సదుద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. దయచేసి అభివృద్ధికి సహకరించండి, అప్పుడు మీకు ఓ మంచి పేరు వస్తుంది. అంతే తప్పితే అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఇటువంటి చర్యలు చేస్తే మీకు మళ్ళా తిరిగి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. పాత్రికేయ సోదరులకి నమస్సుమాంజలి. మొన్న మా కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మన రామచంద్రపురం నియోజకవర్గంలో గౌరవ పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో, సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం, దానికి ప్రతిగా మరి కూటమి ప్రభుత్వం ద్వారాగా మరి కూటమిలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులుగా మేమందరం కూడా వారి చర్యని ఖండిస్తూ మేము మాట్లాడడం జరిగింది. ఎక్కడా కూడా మరి బోస్ గారంటే ఈ నియోజకవర్గంలోనే కదా రాష్ట్రంలో ఆయన అంటే ప్రత్యేకించి అందరికీ గౌరవం. వారిని ఎప్పుడు కూడా ప్రత్యేకించి మేము గౌరవప్రదంగానే చూసాం తప్ప వారిని విమర్శించిన సందర్భం అయితే ఎక్కడా లేదు. వారిని విమర్శించినట్టుగా మరి కూటమిలో కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి వారి గురించి కొంత ఈ పీపీపీ విధానం గురించి కొంత మాట్లాడడం జరిగింది. ఇది చాలా తప్పండి. అక్కడ మాట్లాడిన ఏ వ్యక్తికి కూడా ఈ పీపీపీ విధానం గురించి తెలియదనేదే మాకు ఆ వేళ వాళ్ళ ప్రెస్ మీట్ ద్వారా అర్థమైంది. ఎందుకంటే ఈ పీపీపీ విధానం అనేది మన ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు అనివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు అనివ్వండి, రోసయ్య గారు అనివ్వండి, మరి అందరూ కూడా మన ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంస్థలని ఈ పీపీపీ విధానం ద్వారా ఆ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం అనేది అది ప్రభుత్వంలో భాగం. మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గుజరాత్లో ఈ పీపీపీ విధానం ద్వారా అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా పెద్దలైనటువంటి బోస్ గారు తెలుసు,
మరి మొన్న మాట్లాడిన నలుగురికి తెలియకపోవచ్చు. మరి దీన్ని ఏదో పెద్ద అద్భుతం జరిగిపోతున్నట్టు ఒక రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా వైద్య విద్య అందాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని మరి మోడీ గారి సహకారంతో అనుభవజ్ఞులైన నారా చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దీని మీద పూర్తి అధ్యయనం చేసి ఈ పీపీపీ విధానం ద్వారా మరి ఈ కాలేజీలు డెవలప్ చేయాలని ఆలోచించేస్తుంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? దీన్ని వ్యక్తిగతంగా మీరు టార్గెట్ చేసి బోస్ గారిని ఎలా ఉన్నారని చెప్పి మీరు భావిస్తున్నారు. మేము బోస్ గారిని కానీ ఎవరిని కానీ అందట్లేదు. బోస్ గారిని ఎందుకంటున్నామంటే వాళ్ళకి తగిలిపోవచ్చు, పెద్దలైన మీకు అన్నీ తెలుసు ఈ పీపీ విధానం గురించి. దీన్ని మీరు వాళ్ళకి చెప్పి ఎందుకు దీని గురించి మీరు వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు బోధించట్లేదని మేము బాధపడుతూ వాళ్ళకి ఎక్కడికెక్కడ మేము విమర్శించడం జరిగింది తప్ప ఎక్కడా కూడా బోస్ గారిని కానీ అక్కడున్న పెద్దలు కానీ మేము వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ పీపీ విధానం ద్వారా ఈ వైద్య విద్యను ప్రతి పేదవాడికి అందించాలనే ఉద్దేశంతో ఈ మా రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అదేవిధంగా రాష్ట్రంలో అనేక వ్యవస్థలని మరి గతంలో మీ ప్రభుత్వం విధ్వంసం చేయడం అందరికీ తెలుసున్నదే. దాన్ని సరి చేసుకుంటా ఇవాళ మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడడం చూసి పేద ప్రజలకు సంక్షేమం అభివృద్ధిని చూసి మీరు తట్టుకోలేక ఈ రకమైన నిందలేయటం సమంజసం కాదు. ఇప్పటికైనా సరే ప్రతి విషయం మీద కూడా మీరు అవగాహన తెలుసుకుని మాట్లాడవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం విలువల కోసం పెడుతున్నాను. రాజకీయాలు ఉంటాయి, దాంట్లో విలువలు కూడా పాటించాలి. మేము మా కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు, నిరుపేద విద్యార్థులకు, ఎందుకంటే మెడికల్ సీట్లు అనేవి కొన్ని కోట్లలోనే ఉంటేనే చదవగలరు రూపాయలు, కానీ కాలేజీలు ఎక్కువ కడుతూ మాస్టర్ చెప్పారు ఎంత స్పీడ్గా కాలేజీల నిర్మాణం జరిగితే ఈ పేద విద్యార్థులకి అన్ని మెడికల్ సీట్లు వస్తాయని విధానంతో పీపీపీ విధానం పెట్టారని మేము గత ప్రెస్ మీట్లో చెప్పాం. కానీ వక్ర బుద్ధితో కొంతమంది మా సోదరులు ఏం చెప్తున్నారంటే పెద్దలు సుభాష్ చంద్రబోస్ గారిని అవమానించారు, లేదా వారి స్థాయిని తగ్గ మనుషులు కాదంటున్నారు. రాజకీయాల్లో స్థాయిలు ఎప్పుడూ ఉండవండి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. విలువలు ఉంటాయి, విలువలు మాత్రమే నీ విలువే నీ స్థాయిని పెంచుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ప్రజలకు నమస్కారం పెడతారు. మరి అక్కడ నుంచున్న వ్యక్తి స్థాయి ఏంటండి అంటే మన స్థాయి గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ సమానత్వం ఇచ్చారు. ముఖ్యమంత్రి సీట్లో ఉన్న వ్యక్తిని కూడా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. అంటే మేము నిన్న వ్యక్తిగతంగా పెద్దల్ని సుభాష్ చంద్రబోస్ గారిని ఏమన్నా అంటే మీరు మమ్మల్ని విమర్శించితే మేము రిసీవ్ చేసుకున్నాం. ఈరోజు పనిగట్టుకుని ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఏదైతే పీపీపీ విధానం ఉందో దానికి ముందు చట్టబద్ధత ఉందా లేదా అనేది మీరు గ్రహించాలి. ఎందుకంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లాగా మేము అప్పటికప్పుడు వచ్చిన యాక్ట్ కాదు ఇది. ఈ పీపీపీ విధానం అనేది గడిచిన రాజ్యాంగంలో ఎన్నో సంవత్సరాల నుంచి చట్టబద్ధత ఉండి మా సోదరులు అందరూ చెప్పారు. ఈ పీపీపీ విధానంలో ఏ పరిశ్రమలు నడుస్తున్నాయి, ఏవే కాంట్రాక్ట్లు ఉన్నాయని అన్నీ చెప్పారు. మరి అదెందుకు మీరు ప్రజలకు చెప్తలేదు? ఈ పీపీపీ విధానం అనేది చట్టబద్ధత లేదు, ఇది ప్రజలకు ఉండదు, ఈవేళ పలానా కాంట్రాక్ట్ కాలేజీ ఇస్తే ఆడ ఐపీ పెడితే పోతుందని మీరు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? కానీ ప్రజలు ఏదో నమ్మించాలి. ముఖ్యంగా విద్యార్థుల పట్ల మీరు మాట్లాడుతున్నారు. నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరన్నా సమాజం బాగుండాలంటే విద్య ఉంటే ఏదన్నా సాధించగలం. దానికి ఉదాహరణ ఇక్కడ కూర్చున్న నాయకులందరూ ఈవేళ ఈ స్థాయిలో పీపీపీ విధానం గురించి మాట్లాడుతున్నాము అంటే దానికి కారణం మెయిన్ విద్య, సమాజం పట్ల అవగాహన. దానికి స్థాయి ఎక్కలొద్దు, ఒక పదవి ఎక్కలొద్దు. కానీ నిన్న సోదరులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు లాంటి పెద్దల్ని మా పెద్దల్ని మీరు తిట్టారని చెప్పి ఆయన స్థాయిని నిజంగా మీరు తగ్గించారు. మేము బాధపడుతున్నాం. ఎందుకంటే రాజకీయాలు వేరు, వ్యక్తిత్వం వేరు. వ్యక్తిత్వంగా ఆయన వయసుకి మేము గౌరవిస్తాం. హోదాలంటే ఉంటాయి పోతాయి, కానీ వ్యక్తిత్వంలో వయసులో పెద్దవాళ్ళు గౌరవించడం మన సంస్కారం. నాకు ఆ సంస్కారం ఉంది కాబట్టే ఇక్కడ ఎవరు కూర్చుని మాట్లాడినా అనుభవజ్ఞులైన సుభాష్ చంద్రబోస్ గారు మీకు తెలుసా కొద్దిగా చెప్పండి సార్ అని మేము మీ నాయకులకు చెప్పండి అని బతిమాలం తప్ప ఆయన ఎక్కడా అవమానించలేదు. నిజంగా అలా ఎవరన్నా అవమానించారని చెప్తే మాకు చెప్పండి, మా తప్పుడు మేము
వ్యతిరేకత ఎవరికి వచ్చిందనేది గడిచిన సార్వత్రిక ఎలక్షన్ తెలిపిని భవిష్యత్తులో ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ వ్యతిరేకత ఎంత ఉందనేది కొన్ని నెలల్లోనే తెలుస్తుంది. నిజంగా ప్రజల్లోకి వ్యతిరేక వస్తే ఈ మెడికల్ కాలేజీల కోసం, పీపీపీ కోసం ఎక్కడన్నా మెడికల్ విద్యార్థులు సమ్మె చేయడం మీరు చూసారా? మిమ్మల్ని అడుగుతున్నాను, పత్రికేయ మిత్రులు కూడా ఈ సమాజంలో ఒక భాగం. ఎందుకంటే ఈ మెడికల్ సీట్లకు సంబంధించిన విద్యార్థులు కానీ లేదా వారి తల్లిదండ్రులు కానీ స్వచ్ఛందంగా ఎక్కడన్నా ఈ పీపీపీ విధానం వద్దని ఎక్కడన్నా ఏ ఆంధ్రప్రదేశ్లో చిన్నది ఒక టెంట్ వేసుకుని ఒక రోజు బిలియనీర్ ఆహారానికి సేవలు చేశారా? లేదు. కానీ మసిపూసి మారేడికాయను చూపించినట్టు ఏ సబ్జెక్టు లేక, ఎందుకంటే ప్రభుత్వం ఒక ఏంపు అవినీతిని అరకెడుతూ ఎర్ర చందనాన్ని కట్టడి చేస్తూ సుపరిపాలన సాధిస్తూ సంక్షేమం దిశగా నడుస్తుంటే ఎన్డీఏ కూటమినే ఈ పీపీ ఒకటే దొరికింది. ఇంకా మేము కట్టిన కాలేజీలను ఆపేశారు. కాలేజీలు మీరు కట్టబెట్టింది, ప్రభుత్వం కట్టింది. మీరు కట్టిన దాన్ని మళ్ళీ పిల్లరేస్తున్నారు. ప్రభుత్వం పని అదే. ఏ ప్రభుత్వం వస్తా ప్రభుత్వం కాలేజీలు కడద్దే ఇంకో 10 సీట్లు. మీకులాగా గతంలో అంటే నేను మాట్లాడడానికి మేము కూడా పార్టీలో కొనసాగం, కానీ ఎప్పుడు తప్పులు మేము ఎంకరేజ్ చేయలేదు. అప్పుడు నిజంగా తప్పులు చేస్తే ఆ తప్పులు నిరూపించుకుంటూ ఇప్పుడు కూడా క్షమాపణ చెప్పడానికి నేను వ్యక్తిగతంగా ఎదురుంటాను. సమాజం పట్ల నాకు అవగాహన ఉంది. ఉన్నంతలో నాకు 1% 2% సమాజం మీద అవగాహన ఉంది కాబట్టి ఈ పీపీపీ విధానాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే అందులో కూర్చున్న వాళ్ళు కూడా చాలా మందికి పిల్లలు ఉన్నారు. రేపన్నాడు ఈ పీపీపీ విధానం యొక్క ఉపయోగం మనం భవిష్యత్తులో ఉపయోగించుకునే వాళ్ళు మీరు ఒకరు ఉంటారు. నెక్స్ట్ వచ్చి ప్రజల్లో రోడ్డు ఎక్కితేనట సుభాష్ చంద్రబోస్ గారి వేల్లో వణుకు వస్తుందట. దేనికంటే వణుకు? మాకు వస్తుందా వణుకు? మీరు అంటున్నారు మా మీటింగ్ పెడితే 5,000 మంది వస్తున్నారో మీరు 500 మంది వస్తున్నారండి. మా 500 మంది మీ 5,000 మందితో సమానం. మీరు జనాన్ని పోగేసుకోవాలి. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఎవరిని పని పోటు చేసుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. ఏమైనా మీటింగ్లు ఉంటే మేము వెళ్తున్నాం, పబ్లిక్ అవసరమైనప్పుడు మేము పిలుచుకుంటాం, అంతే తప్ప మీకు జనం అవసరం. ఎందుకంటే మిమ్మల్ని జనం ఎక్కడ కూర్చోబెట్టారనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. నేను చెప్పక్కర్లేదు. ఎంతగా పరిమితం చేశారనేది కూడా మీకు తెలుసు. కానీ ఈరోజు నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారో మీరు చూస్తున్నారు. కానీ కొంతమంది నాయకులు అని చెప్పబడే వాళ్ళు వ్యక్తిగతంగా వాసంశెట్టి సుభాష్ గారిని టార్గెట్ చేస్తున్నారు. రామచంద్రపురానికి మళ్ళీ కుల రాజకీయాలను అలవాటు చేయడం కోసం. ఎందుకంటే ఈ సుభాష్ గారు చెట్టుబల్లి కులంలో పుట్టుండొచ్చు, అందులో పెరుగుండొచ్చు, అక్కడ నాయకత్వం చేయించి ఉండొచ్చు. కానీ రామచంద్రపురానికి వచ్చేటప్పటికి కులనాయకుడల్లా ప్రజల చేత ఓటు వేయించుకుని 1,00,000 ఓట్లు సాధించి 27,500 మెజార్టీ తెచ్చి ప్రజానాయకుడు అయ్యాడు. అటువంటి ప్రజానాయకుడిని ఆయన కుల సంఘంలో మాట్లాడిన మాటల్ని వక్రబుద్ధితో, ఎందుకంటే ఈ వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తి ఒక చెట్టుబల్లి కులానికే చెందిన వాడి కింద ఫోకస్ చేయడం కోసం అతను వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి రాజకీయాలు చేయడం సబబు కాదు. ఎందుకంటే సమాజంలో అన్ని కులాలకే సమాన హక్కులు ఉంటాయి, సమానత్వాలు ఉంటాయి. అటువంటి అప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు ఎక్కడెక్కడి నుంచో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నిజంగా సుభాష్ గారు తప్పు చేస్తే మీ కుల సంఘాలు ఉంటాయి, ఆ కుల సంఘాల్లో నిలదీసుకోండి, తప్పు లేదు. కానీ సుభాష్ గారికి ఒక్క చెట్టుబల్లి సంఘమే కాదండి. ఈరోజు ఆయనే చెప్పాడు, నన్ను 90% ఒక సమాజం ఎక్కించింది కాపు సమాజం, 50% మిగిలిన సమాజాలు చేసినాయి అని. అతను బలం అది. అంటే వాసంశెట్టి సుభాష్ అన్నవాడు కులనాయకుడు కాదు, ప్రజానాయకుడు. ఇది గ్రహించవలసిన ఎవరైతే వ్యక్తిగతంగా సుభాష్ గారి కోసం కులం అని ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము అదే చెప్తున్నాం. నిజంగా మీరు గ్రహించండి, వ్యక్తిగతంగా సుభాష్ గారిని టార్గెట్ చేసే విధానంలో మీరు చాలా వెనకబడుతున్నారు. దయచేసి, ఎందుకంటే ఒక చిన్న వయసులో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఒక అత్యున్నత పదవి వచ్చింది, దీని తర్వాత ముఖ్యమంత్రి పదవి. అటువంటి పదవి వచ్చినప్పుడు మీరు నిజంగా సంఘీయులైతే వాళ్ళని గౌరవించండి. లేదా నువ్వు తప్పు చేస్తున్నావు సుభాష్ గారు సరిదిద్దుకోండి సలహాలు ఇవ్వండి తప్ప, ఎందుకంటే పనికిరాని మాటలు మాట్లాడుతూ పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిస్తే పక్కోళ్ళు ఆనందిస్తారేమో, కానీ మీ పక్కన కూర్చున్న వాళ్ళు సమాజం మాత్రం దాన్ని హర్షించదు. దయచేసి రామచంద్రపురం అనేది పొల్యూషన్ లేని సిటీ. ఎందుకంటే ఇక్కడ ఒకే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, పొల్యూషన్ కూడా ఉండదు, అందరూ సమానంగా పోతున్నారు. దయచేసి ఈ రామచంద్రపురంలో కుల రాజకీయాలు మాత్రం చెయ్యొద్దని అన్ని పార్టీల వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న మేము మాట్లాడిన దానికి
ఒక విషయాన్ని తెలియజెప్పడానికి చెప్పాను తప్పించి అది ఎవరిని ఉద్దేశించి కానప్పటికీ కూడా మేము మాట్లాడినటువంటి వారు మీరు చేసుకునేటువంటి అర్థం తప్పుడు అర్థం చేసుకుని మీరు మాట్లాడారు. ఇవాళ నేను వీడియో చూశాను, చాలా బాధాకరం. ఇంకేతంటే నాకు 1981 నుంచి ఓటు హక్కు ఉంది. ఓటు హక్కు వచ్చినప్పుడు మీరు ఏదైతే నాయకులు ప్రేమిస్తారో ఆ ఓటు హక్కు పొందినటువంటి నుంచి కూడా మీ నాయకుడు కూడా మేము సపోర్ట్ చేసినప్పుడు తిరిగాం కూడా. కానీ ఈరోజు నియోజకవర్గంలో ఉండేటువంటి ఓటు హక్కు కలిగినటువంటి అందరినీ కూడా మీరు అవమానించారు. కారణం ఏంటంటే మీ స్థాయి కాదన్నారు. అంటే మీరు ఒకేసారి మీరు ఎదిగిపోయారా? ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యే వరకు కదా, కింద స్థాయి ఏదైతే పదవులు పొందారో అందరూ ఓటేస్తాయి. ఈ ప్రజలు ఓటు హక్కు ద్వారా మీకు కల్పిస్తారు. మీ స్థాయి తక్కువ కాదని చెప్పి ఎవరైతే మీరు నాయకుడిగా భావిస్తారో ఆ నాయకుడు తక్కువ స్థాయి చేసినటువంటి వాళ్ళు మీరు తప్పించి మేము కాదు. అది మాత్రం గుర్తెరగాలి, అది చాలా గుర్తెరగాలి. మేము మీ స్థాయిని తగ్గించలేదు, మీ అందరి స్థాయి కదండి మీరు ఎదిగిపోయారు. ప్రజలు ఓటు హక్కు కలిగినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మీ స్థాయిని పెంచుతారు తప్పించి మాట్లాడండి మీరందరూ మీ స్థాయి కాదంటే మేము ఒకప్పుడు మీకు ఓటేసినటువంటి వాళ్ళు. మరి మీరు గుర్తెరగాలి. మరి తప్పుడుగా స్థాయి అనేటువంటిది అంటే మీరు ఎదిగిపోయిన తర్వాత ప్రజలను అనగదొక్కేసేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది నిజంగా ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసేటువంటి వ్యక్తిని నేను బాధపడతాను, విచారిస్తున్నాను. రెండో విషయం దొన్నపోతుందంటే నేను ఒక టీచర్గా కాబట్టి ఒక సామెత చెప్తాం. ఏం చేద్దంటే మీ అధినాయకుడి దగ్గర కానీ ఎవరి దగ్గరైనా సరే తప్పు చేసినప్పుడు మన తండ్రి తప్పు చేసినా సరే పిల్లవాడు నాన్న తప్పు అంటే వినాలి. మీ అధినాయకుడు కూడా తప్పు అని చెప్పాలి మీరు, లేకపోతే దీని మీద మనం చర్చించాలని చెప్పాలి. ఏ విధమైనటువంటి చర్చ లేకుండా కూడా మీరు పిల్లల దగ్గరికి వెళ్ళిందన్న అడిగే తప్పించి మీరు వెళ్ళలేదన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు. చాలా సంతోషం, మీకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీ స్థాయి పెద్దది కదా, మా స్థాయి చిన్నవి. మీ స్థాయి పెద్ద అయినప్పుడు చిన్న చిన్న పిల్లల దగ్గర మీరు రావాల్సిన పని లేదు. మరి నిజంగా కూడా మరి నిజంగా మా అందరి స్థాయిలు అంటే మీ స్థాయిలు పెరగడానికి మేము ఉపయోగపడతాం, కానీ మా స్థాయిలు తగ్గించడానికి మీరు నిజంగా ఈ విధంగా అయినటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నందుకు ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి వ్యక్తులు సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను. దున్నపోది ఏంటంటే నలుపుని తెలుపు, తెలుపుని నలుపు అన్నప్పుడు కాలా నానా తలుపు అది తెలుపు అని చెప్తాడు. అంతే తప్ప అది కూడా తప్పుగా భావిస్తే ఒక ఉపాధ్యాయుడు సామెతలు అనేటివి పుట్టుకొచ్చినాయి, మీ చెప్పినవి కాదవి. ఆ సామెతలను గౌరవించాల్సిన బాధ్యత మీది ఒక సమాజంలో ఉండేటువంటి. మిమ్మల్ని ఎవరిని తప్పు చేయాలనే ఉద్దేశం కాదు, ఏం కాదు. ఈ పీపీపీ విధానం అనేటువంటి ప్రైవేట్ యాజమాన్యాలంటే సీట్లు ఎక్కువ వస్తాయి. సీట్లు ఎక్కువ వస్తే కాబట్టి స్టార్ట్ అయిపోతే వెంటనే రన్నింగ్లోకి వచ్చి చాలామంది విద్యార్థులు చదువుతారు. చాలామంది అనేటువంటి ఉద్దేశంతో మీరు చేసేటువంటి పూర్వమే నాయకత్వం కానీ అందరూ కూడా ఆలోచనతో ఉన్నాను తప్పించి ఇది అందరికీ సీట్లు తగ్గకుండా చదువుకోకూడదనే ఉద్దేశంతో మీరు కాదు. అది దయించి గమనించాలి. ఏదో పెట్టి ప్రశ్న అనేటువంటి మీరు చెప్పాడు దొనపోయింది అంటే అది తప్పేం కాదండి, తప్పు కాదు. అంటే తప్పును తెలుపుని నలుపుని తెలుపు అని అనకూడదనే ఉద్దేశంతో చెప్పారు. అంటే ఒక ఉపాధ్యాయుడు కానీ ఓటు హక్కు వినియోగించినటువంటి ప్రతి ఒక్కరి నుంచి కూడా మీ స్థాయిలు కాదనేటువంటి మీరు ఎదిగిపోయారు. మమ్మల్ని అవమానించినందుకు నిజంగా బాధపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం. ధన్యవాదాలు. మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు వనం వీరబ్రహ్మం, క్లస్టర్ ఇన్ఛార్జ్ నెంబర్ 8. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కోటి సంతకాల సేకరణలో భాగంగా మన విఎస్ఎం కాలేజీలో రాజ్యసభ సభ్యులు కొంతమంది వైసీపీ నాయకులు వేసుకుని ఈ యొక్క కోటి సంతకాల సేకరణ చేస్తున్న తరుణంలో మా యొక్క కూటమి నాయకులందరూ కూడా దాని మీద స్పందించి వల్ల ఆ నాయకులు మళ్ళీ ఈ యొక్క మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క వైసీపీ నాయకులకి మా యొక్క కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏమీ కనిపించలేదు. గతంలో ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక పరిశ్రమలు తొలగేసి ఈ రోజున మా నాయకులు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక రకమైన పరిశ్రమలు తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని కానీ అదేవిధంగా ఈ మన నిరుద్యోగులకు కానీ ఎంతో మేలు చేసే కార్యక్రమాలు చేస్తుంటే ఏ విధమైన విధానం కానీ మా యొక్క అభివృద్ధి సంక్షేమం మీద ప్రశ్నించే అవకాశం లేక ఈ యొక్క పీపీపీ విధానం అన్న దాని గురించి ప్రభుత్వం దాని మీద పర్యవేక్షణ అదేవిధంగా ఈ కమిటీ అనేసి దీని మీద ప్రత్యేక శ్రద్ధ అంటూ తీసుకుంటుందని మా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పడం జరిగింది. దీని మీద మీ వైసీపీ నాయకులకు ఒకటి చెప్తున్నాం, మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మేము వచ్చి 18 ఏళ్ళు సుమారు అయింది. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ ప్రతి గ్రామానికి కూడా సీసీ రోడ్లు కానీ అదేవిధంగా ఈ యొక్క అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అనేక రకాలు చేసుకొస్తున్నాం. నిన్న కాక మొన్ననే మళ్ళీ
ఈ యొక్క అన్నదాత సుఖీభవ మేము ఏదైతే సూపర్ 6లో హామీ ఇచ్చామో 20,000 రూపాయలు ఇస్తామన్న తరుణంలో మన ఆగస్టులో 7,000 ఇచ్చడం జరిగింది. కేంద్రం కలుపుకుని నిన్న కూడా కేంద్రం 2,000, రాష్ట్రం 5,000 కలిపి నిన్న 7,000 రూపాయలు వేయడం జరిగింది. మీకు ఇవన్నీ చూసి ఓర్వలేక మేము చేసే అభివృద్ధిని కానీ సంక్షేమం కానీ చూసి ఓర్వలేక మీరు ఏదేదో కార్యక్రమాలు చేస్తారో మీకు దన్నుంటే మేము చేసే అభివృద్ధి సంక్షేమం మీద ఎవరైనా ప్రశ్నించే దన్నుంటే మీరు ఎక్కడికి రావాలి. మేమందరం కూడా కూటమి నాయకులందరూ కూడా ప్రతి గ్రామం ప్రతి మండలం కూడా అభివృద్ధి సంక్షేమం అనే కార్యక్రమంలో అందరూ కూడా పోరాటం చేస్తున్నాం. దీని గురించి మీకు ఏదైనా వ్యవహారం ఏదైనా ఉంటే మాకు ఫేస్ టు ఫేస్ కలిపితే మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నిన్న వైసీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము అంటే తెలుగుదేశం కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఎవరైతే వారు వాళ్ళ అదే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని ఏదో విమర్శించామని, అదేవిధంగా ప్రకాష్ గారిని విమర్శించామని చెబుతున్నారు. వాళ్ళు మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించలేదు. వాళ్ళు పీపీపీ విధానంలో ఏదైతే ఉందో వాళ్ళు చేసిన సంతకాల సేకరణ గురించే మేము మాట్లాడడం జరిగింది. అది కూడా ఒక దేవాలయం లాంటి విద్యాలయం దగ్గర ఈ విధానం తీసుకోవడం ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సమంజసం అన్న దాని మీద మేము చెప్పడం జరిగింది. తప్పించి మేము ఎవరినే కూడా వ్యక్తిగతంగా కానీ ఇంకో విధంగా కానీ ఎవరినే కూడా మేము విమర్శించదలుచుకోలేదు. ఆ విధానం మా తెలుగుదేశం పార్టీలో కూడా ఉండదు. ఇకపోతే ఈ పీపీపీ విధానం అన్నది వాళ్ళు తప్పు అని చెప్తున్నారు. వాళ్ళు సరే, అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ పార్టీ ఇదవచ్చు. ఇప్పుడు ఒక 17 మెడికల్ కాలేజీలు అంటున్నారు. 5 కట్టారో లేకపోతే 3 కట్టారో, ఏం జరిగినాయి. ఇప్పుడు మిగిలిన మెడికల్ కాలేజీ వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేకపోయారు మొదట? అది ఒకటి నేను మొన్న కూడా అదే ప్రశ్న వేశాను, కానీ జరగలేదు. సరే, ఇప్పుడు వచ్చిన దాంట్లో మేము పీపీపీ విధానానికి వెళ్తా ఉన్నాం. దీంట్లో ఏది కూడా ఎవరి సొంతమో అయిపోదు అది కాలేజీ అన్నది. ఈ పీపీపీ విధానం అన్నది ప్రైవేటు ఇది భాగస్వామ్యం అన్నది ఈ రోజు కొత్తగా జరుగుతుంది కాదు. పూర్వం నుంచి కూడా ఎయిర్పోర్ట్లు అవ్వచ్చు, మెట్రోలు అవ్వచ్చు, అదేవిధంగా మీకు సంథింగ్ ఇలాగా పోర్ట్లు అవ్వచ్చు, ఇలాగ కొన్ని అన్నీ కూడా నేషనల్ హైవేలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇప్పటికీ కూడా నడుస్తున్నాయి. దాంతోపాటు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈయన పీపీపీ విధానాన్ని వ్యతిరేకించేస్తానంటున్నాడు. ఈయన సరే మంచిదే. నిన్న కాక మొన్న ఈయన కృష్ణపట్నం పోర్ట్ అవ్వచ్చు, అదేవిధంగా ఈ పోర్ట్లు ఉన్నాయి కదా, ఆ పోర్ట్లు ఎవరికి ఇచ్చేసాడు ఈయన, ఎవరికి అమ్మాడు ఈయన మొదట. అది ఈయన మొదట గ్రహించుకోవాలి. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే ఇది 33 సంవత్సరాల లీజులో ఉంటుంది పీపీపీ విధానం అన్నది. దాంట్లో ఏంటంటే ఒక షరతులు ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈయన కూడా ఏంటంటే ఈ 17 మెడికల్ కాలేజీలు పెడతంలో ఈయన కూడా ఒక 25% ఏదైతే ఉందో ఫీజు వసూలు చేసుకునే విధానంగానే పెట్టాడు ఈయన కూడా. అంటే అందులో ఒక 15,000 అవ్వచ్చు, 12 లక్షలు అవ్వచ్చు, ఇలాగ కొన్ని విధానాలు ఉన్నాయి. దీన్ని మళ్ళీ ఈ పీపీపీ విధానాల్లో కూడా ఏం మార్చలేదు, సేమ్ అదే పద్ధతుల్లో కంటిన్యూ చేస్తా. దాంతోపాటు ఇంకా ఇప్పుడు 12 లక్షలు ఉన్నది 10 లక్షలు తీసుకురావడం జరిగింది. ఎన్ఆర్ఐ కోటాను పెంచడం ఏదో జరిగింది సమస్య. ఆ కోణాల్లో రకరకాలుగా జరిగినది. ఈ పీపీపీ విధానం అన్నది ఏ విధంగా మరి ఆయన తప్పు అని భావిస్తున్నాడో, ఏ విధంగా జనాల్లో తీసుకెళ్తున్నారు అన్నది మనకు తెలియదు. ఇంకో విషయం మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ అసలు ప్రైవేటు భాగస్వామ్యానికి అసలు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఓకే. మరి ప్రైవేట్ కాలేజెస్ ఎలా వచ్చినాయి ఇప్పుడు? అది పూర్వం గతం కూడా కొంతమంది నాయకులు ఇచ్చినాయే కదా ప్రైవేట్ కాలేజెస్. అంటే ప్రైవేట్ వాళ్ళ చేతులకు ఇస్తున్నారు. ఇప్పుడు గతం మనం ఇంకోటి విషయం మాడుకుంటే మీ తండ్రి గారైన వైఎస్ జగన్మోహన్ ఇంకా అది కాకపోయినా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ ఏం చేస్తున్నారు మీరు? ఆరోగ్యశ్రీ ఈ డబ్బు ఎక్కడ పోతుంది? ప్రైవేట్ భాగస్వామ్యానికి పోవట్లేదా? ప్రైవేట్ భాగస్వామ్యానికి పోతుందంటే ఇది కూడా సంక్షేమంలో కూడా పీపీపీ విధానం అమలు అవుతున్నట్టే కదా. సంక్షేమంలో కూడా పీపీపీ విధానం అమలు అవుతున్నట్టే కదా. దీన్ని మీరు కూడా గతంలో రన్ చేశారు కదా. రన్ చేశారంటే మీరు కూడా పీపీపీ విధానాన్ని ఒప్పుకున్నట్టే కదా. అంటే ఈ కోణంలో నేను చెప్పింది అయితే ఏ కోణంలో చూసుకున్నా పీపీపీ విధానం అన్నది తప్పని మీరు భావిస్తున్నారేమో, కానీ చాలామంది వర్గాలు దీనికి పాజిటివ్గానే ఉన్నాయి. దాని మీద ఏంటంటే దానికి కొన్ని షరతులు విధానాలు ఎలాగా గవర్నమెంట్ పెడుతుంది, ఆ కోణంలో నడుస్తుంది. దాని మీద ఎట్లా కొంచెం మీరు ఆలోచించి ఇది వేరే విధంగా రంగు పులుద్దాం అనుకుంటున్నారో, కానీ ఏంటంటే మీరు గతం జరిగిన వ్యవహారం అన్నది 5 సంవత్సరాలు మీ పాలన అన్న దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అది జనం ఎలాగో చూసారో దానికి తగిన శాస్త్రం మీకు చూపించేశారు.
కాబట్టి ఏంటంటే ఇప్పుడు జరిగిన దానికి మీరు సహకరించండి, అంతేగాని విమర్శించొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఆరోగ్యశ్రీ కూడా అదే. మీరు కొత్తగా ఏంటంటే పిపి విధానం భూతత్వంలో చూపిస్తున్నారు అంతేగాని ఇదేమి నా పర్సనల్గా నాకు అనిపించేది ఏంటంటే ఇది మంచి పద్ధతి, అదేవిధంగా మా పార్టీ తీసుకున్న స్టాండ్ బాగుంది అని నేను భావిస్తాను. పాత్రికేయ మిత్రులకు నమస్కారములు. ముందుగా ఇటీవల వైఎస్ఆర్ పార్టీ చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ, దానిలో భాగంగా పిపిపి అనేటువంటి విధానం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఏవైతే 15 కాలేజీలు ఉన్నాయో ఈ 15 కాలేజీలను కూడా త్వరితగతిన అనుకున్న సమయానికి ముందే పూర్తి చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అందుబాటులో తీసుకురావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉంటే, నేటి ప్రతిపక్ష పార్టీలు మరి ఎక్కడైతే అనుకున్న సమయానికి పూర్తి చేసేస్తే మరి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇది ఒక గలాటా సృష్టించినటువంటి జరుగుతుంది. దానిలో భాగంగా మరి మొన్న విఎస్ఎం కాలేజీలో కోటి సంతకాల సేకరణ చేస్తున్నప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా పాల్గొంటే, మరి మా కూటమి నాయకులు అయ్యా బోస్ గారు, మీరు రాజనీతిజ్ఞులు, పెద్దవారు, మీకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 మాసాల్లో సూపర్ 6 పథకాలను అమలు చేశాం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ఉంటే పెద్దవారు అనుభవజ్ఞులు మీకు తగునని ఒకసారి ప్రెస్ మీట్లో మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆ కౌంటర్ ఇచ్చేటువంటి నాయకులందరూ కూడా బోస్ గారి అంశాన్నే లేవనెత్తుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తాం, గత 5 సంవత్సరాల పాలనలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే కట్టింది. దాంట్లో ఒక్కొక్క కాలేజీలో 150 సీట్లు చొప్పున 750 సీట్లను ఉంటే 375 సీట్లు మాత్రమే కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయడం జరిగింది. మరి మిగతా 375 సీట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి? అంటే మేము పెట్టేటువంటి విధానాన్ని మీరు ప్రశ్నిస్తూ ఉంటే మిగతా 375 సీట్లను మీరు కోట్లాది రూపాయలకు అమ్ముకున్నారు. ఇది యథార్థం. దాంట్లో భాగంగా బీసీ కమ్యూనిటీకి 44 సీట్లు రావాల్సి ఉండగా కేవలం 22 సీట్లు మాత్రమే ఇచ్చారు. షెడ్యూల్ కులాల వారికి 22 సీట్లు రావాల్సి ఉండగా 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. మరి ఈ సీట్లు ఎక్కడికి వెళ్ళాయి? మరి గత పాలనలో ఉన్నటువంటి ఇదే సుభాష్ చంద్రబోస్ గారు ఎందుకు ప్రశ్నించలేదు? అలాగే ఇది వైఎస్ఆర్ పార్టీలు ఎందుకు అడగలేదు? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇది ఒకటే కాదు, గత 5 సంవత్సరాల పాలనలో డిఎస్సి పోస్ట్ తీశారా మీరు? ఇటు విద్యార్థులు నష్టపడందే కాకుండా మరి బీఈడి కాలేజీలు, టీటీసీ కాలేజీలు సర్వనాశనం అయిపోయింది మీ కాలంలో. ఆ బీఈడి టీటీసీ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏజ్ బారైపోయి ఈరోజు చిన్న చిన్న కాలేజీల్లో, స్కూల్స్లో 2000కి 3000 కూడా పనిచేసినటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఇంజనీరింగ్ కాలేజీలు, మీరు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి ఏంటి? ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు దీనస్థితికి చేరుకున్నాయి? మీ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ టెక్నాలజీకి అవకాశం ఇచ్చారు? గొడవలు, కక్షలు, కార్పణ్యాలే తప్ప ఎక్కడైనా సరే మరి ఇంజనీరింగ్ విద్యను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టారా? మరి మేము వచ్చిన 18 నెలల్లోనే సిలికాన్ వ్యాలీ విజయవాడలో, డేటా సెంటర్ విశాఖపట్నంలో, అంతేకాకుండా మరి పెమ్మిరెడ్డి మురళీకృష్ణ గారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజీలో మేము ఈ యొక్క కోటి సంతకాల చేపలు చేస్తే అక్కడ వచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడా చాలా ఏడ్ చేశారు. మా దగ్గర మెడికల్ కాలేజీకి మీరు కోటి సంతకాల చేపలు చేస్తుంటే ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఎందుకు వచ్చి మీ దగ్గర ఏడ్చారు? అసలు దానికి అర్థం ఉందా మీరు మాట్లాడేదానికి? మీరు చేసేదే మెడికల్ కాలేజీలు. మరి ఇంజనీరింగ్ కాలేజీల స్థితికి చేరుకోవడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకనంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో కానీ, వాళ్ళకి విద్యా అవకాశాలు కల్పించడంలో కానీ, నాణ్యమైన విద్యను ఇవ్వడంలో కానీ ఎక్కడా కూడా మీరు పక్షపాతం చూపించి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుని మరి ప్రశ్నార్థకం చేసినటువంటి చరిత్ర మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం విద్యా వ్యవస్థే భ్రష్టు పట్టిపోయిందంటే కేవలం మీదే. మీరు అమ్మకి తల్లికి వందనం అన్నారు, అమ్మఒడి అన్నారు, ఇంట్లో ఒక్కరికి ఇచ్చారు, కరెంటు బిల్లు పెరిగితే ఇవ్వలేదు, లేకపోతే ఇంకోటి పెరిగితే ఇవ్వలేదు. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో 5 ఉంటే 3 ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే వారందరూ కూడా తల్లికి వందనం కాదు ఇవ్వడం జరిగింది. మరి ఇదంతా కూడా మీరు కళ్ళతో చూస్తూ ఉండి
బోస్ గారు మీరు ఎలా దీన్ని మీరు సమర్థిస్తున్నారని అడిగారు మా వాళ్ళు. అది తప్పని మీరు మాట్లాడితే ఎలా? ఖచ్చితంగా ఇదే ప్రశ్న మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కూటమి నాయకులే కాదు సామాన్య ప్రజానేకం కూడా అడుగుతున్నారు. మీరు దీని గురించి అంత మీరు చెప్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. షెడ్యూల్ కులాల వారు 20 సంక్షేమ పథకాలు తీసేశాడు, బీసీ కార్పొరేషన్ తీసేశాడు, అన్నీ తీసేసి వ్యవస్థ బస్టు పట్టించినప్పుడు ఎక్కడికి పోయారు మీరు? ఏమైపోయారు? ఈ రోజు ప్రత్యక్షమయ్యారు మీరు అని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారని చెప్పి దొంగ సాటుగా ముసుగులేసుకుని వెళ్ళి అక్కడక్కడ కనపడలతో సంతకాలు పెట్టుకుని వస్తున్నారు. ఇది యథార్థం కాదా? రండి, బహిరంగ సాక్షికి రండి. ఈ 18 నెలల్లో మేము ఏం చేసామో, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గం వాసిరెడ్డి సుభాష్ గారు ఈ నియోజకవర్గాన్ని ఎంతవరకు అభివృద్ధి తీసుకెళ్లారో మేము గంటాపదంగా చెప్పగలుగుతాం. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉండేటువంటి పాలించేటువంటి మీ మంత్రి కానీ మీరు పక్క ఉన్నటువంటి మీరు కానీ ఏం చేస్తారో ఒక్కసారి మాట్లాడుకుందాం రండి అని తెలియజేస్తూ